మనం ఫేస్‌బుక్‌లో రకరకాల యాడ్స్ క్రియేట్ చేస్తామండి. చాలా యాడ్స్ మనం క్రియేట్ చేస్తాం. ఈ యాడ్ యొక్క కాంపిటీటర్ ఎలాంటి యాడ్? ఇప్పుడు మీరు ఒక యాడ్ చూసారనుకోండి. ఈ కాంపిటీటర్ ఎలాంటి యాడ్ క్రియేట్ చేసారో తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి ఒక సింపుల్ అండి. గూగుల్‌కెళ్ళి మీరు సెర్చ్ ద యాడ్ లైబ్రరీ క్లిక్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఒక లింక్ ఓపెన్ అవుతది. సో, ఆ లింక్ బట్టి ఇక్కడ కిందికొస్తే మీకు ఏ లైబ్రరీ అయితే మీకు ఫంక్షనల్‌గా ఉందో, ఆ కంపల్సరీ దానికి సంబంధించిన మొత్తం యాడ్ లైబ్రరీస్ వస్తాయండి. ఇది. దానిలో ఒక యాడ్ లైబ్రరీ లింక్ ఉంటుంది. అది ఇది అండి. facebook.com/r/library. ఇక్కడికొచ్చినాక మీరు ఏ పేజ్ అయితే యాడ్ క్రియేట్ చేస్తున్నారో నేను ఒక బ్లూ స్టోన్‌ది తీసుకుంటున్నానండి. మీ ఇష్టం ఇది ఇంకా ఏమైనా తీసుకోవచ్చు. మీ ఇష్టం అది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ టాస్క్. సో, కేటగరీ వైస్‌గా ఆల్ యాడ్స్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మన కాంపిటీటర్ అనుకోవచ్చు. వేరే వాళ్ళు ఎలాంటి యాడ్స్ క్రియేట్ చేస్తున్నారో చూడాలనుకుంటే ఇదొక ఆప్షన్. సో, ఇన్ని రకాల యాడ్స్ బిజినెస్ పీపుల్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే యాక్టివ్‌లో ఉన్నారు. ఆ బిజినెస్ పర్సన్స్. సో, ఎవరిదైనా తెలుసుకోవచ్చండి. ఎవరైతే స్పాన్సర్ మీరు చూడాలనుకున్నారో పేజ్‌కెళ్ళి ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు కాంప్యూటర్ అనాలిసిస్‌కి ఒక కైండ్ ఆఫ్ యాడ్స్ అండి. అంటే ఇలా ఏ విధంగా యాడ్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎన్నెన్ని యాడ్స్ ఉన్నాయి మీకు? ఇమేజ్ యాడ్ కావచ్చు, వీడియో యాడ్ కావచ్చు, ఎనీథింగ్ ఇవన్నీ తెలుసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్ అండ్ డోంట్ మిస్ టు మీకెలాంటి క్వెషన్స్ ఉన్నా నన్ను అడగండి. నా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. లేదా నా యూట్యూబ్ కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీకు కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.